హలో గైజ్, నేను మీ రామ్ని. మనమైతే ఇప్పుడైతే కాళహస్తికి అయితే వెళ్తున్నాం అనమాట. కాళహస్తిలో అయితే గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. అది కూడా దేవుడితో పాటు మనమైతే దేవుడి వెనకాల నడుస్తున్నాము. ఫైనల్లీ మనమైతే కాళహస్తిలోకి ఎంటర్ అయిపోయాము. అక్కడైతే కనబడుతుంది కదా కొండ, ఆ కొండ చుట్టూ అయితే తిరుగుతాం అనమాట. ఈ కొండ డిస్టెన్స్ అనేది టోటల్ 22 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారో అండ్ ఎవరైతే నడవలేని వాళ్ళ కోసం అయితే ఫ్రీ బస్ అయితే పెట్టారనమాట. ఫైనల్లీ గిరి ప్రదక్షిణ చేయడం అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో అయితే కాళహస్తికి వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్న వారి కోసమే చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో పార్ట్ టు పార్ట్ అనేది ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మొత్తం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ఆఖరణ ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది. దీప్యమానంగా దీపాలు పెట్టారు, నైవేద్యాలు పెట్టారు, అభిషేకాలు చేశారు. ఈయన శివాలయంలో కూర్చుని ఆ నీటితో అభిషేకం చేస్తుండగా చూసి 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 సంతోషపడిపోయాడు. మనసులో అదే స్మరిస్తున్నాడు. అప్ప శివలింగానికి ఆ నీళ్లతో అభిషేకం చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది. అలా జలపాతంలో అలా పడుతుంటే తెల్లటి తళుకులేవో అద్దుతున్నట్టు నీళ్లు పడుతుంటే నల్లటి శివలింగం కనబడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ తేనె వేసిన చిన్ని చిన్ని పండు ముక్కలు అన్ని నీళ్ళకి జారిపోతున్నప్పుడు ఏమి సోయగం అని అలా భావన చేస్తున్నాడు. గుటుక్కున్నాయి ఎప్పుడు అయిపోతున్నాయి ఎవరికి తెలుసు. ఈ భావన చేస్తూ చనిపోయాడు. కాబట్టి పరమేశ్వరుడు అన్నాడు, శివలింగానికి నీళ్లు పోస్తుంటే చూడడం ఇష్టం కాదు. ఎవ్వరూ లేనప్పుడు శివలింగానికి నీళ్లు పొయ్యగలిగినటువంటి జన్మగా దరిద్రుడవై సరి అయిన కర్మానుష్ఠానం చెయ్యలేదు. కాబట్టి ఎప్పుడూ భిక్షాటన చేస్తూ బ్రతకడం, ఒక వైదికమైనటువంటి జీవనాన్ని చెయ్యకుండా బ్రతకడం జరిగాయి. కాబట్టి రెండు ఏకకాలంలో అనుభవించు. ఏనుగై పుట్టు నదిలో నీళ్లు తొండంతో పట్టుకొచ్చి శివలింగం మీద పోస్తుంది. నీ కోరిక తీరుతుంది, రెండు ఫలితాలు అయిపోతాయి. ఇప్పుడు ఏనుగై పుట్టాడు. పుట్టి సువర్ణముఖరీ నదిలో ఉన్నటువంటి నీళ్లు తొండంతో పట్టుకొచ్చి ఎవరు లేనప్పుడు చూసి ఆ శివలింగం దగ్గరికి వచ్చి చక్కగా నీళ్లు పోసి తాను తీసుకొచ్చిన తామర పువ్వులన్నీ ఆ శివలింగం చుట్టూ పెడుతుంది. అదే సమయంలో అంతరాలయంలో పాము పడుతుంది. అదేదో గోడకి ఉన్నటువంటి ఒక పగుల్లో చేరింది. దానికి ఒక కోరుకుండేది. అది ఎందుకు వచ్చింది? అది గత జన్మదే. వాసన కదండి. వాసన మనస్సు, మనస్సు వాయువు, వాయువు. అది గత జన్మలో ఒక బ్రాహ్మణుడు. ఆయన ఒక గుళ్ళో దొంగచాటుగా కూర్చుని ఉండేవాడు. ఆ గుళ్ళోకి ఎవ్వరు వెళ్ళేవారు కాదు. అదో శివాలయం. అందులోకి ఒక గంధర్వుడు వస్తుండేవాడు. వచ్చి ఆయనకి చాలామంది ఆయన స్నేహితులు వాళ్ళు రత్నాలు ఇస్తూ ఉండేవాడు. ఆయనకి రత్నాలతో శివుణ్ణి పూజ చేయడం అంటే ఇష్టం. అందుకని రోజు పట్టుకొచ్చి మంచి మంచి మణులతో శివలింగానికి పూజ చేస్తే మణుల కాంతులలో వెలిగిపోతుండేది శివలింగం. ఒక రోజున ఈ గంధర్వుడు లోపలికి వెళ్ళగానే ఇతను వెళ్ళి కూర్చుని చూస్తుండేవాడు. అతను బయటకు వస్తుంటే తప్పుకునేవాడు, అతను వెళ్ళిపోతుండేవాడు ఆ మణులు పట్టుకుని ప్రసాదంగా. ఒక రోజున దొరికిపోయాడు గంధర్వుడు. నేను రోజు చూస్తానయా మణులతో పూజ ఎంత బాగుంటుందో అంటే, చెయ్యడానికి నువ్వు దరిద్రుడు, నీ దగ్గర మణులు లేవు. నీకన్నా ఒక పావు నయం కదరా. పావు తల మీద మణి ఉంటుంది. ఈ లోకంలో బ్రాహ్మణుడిగా దరిద్రుడిగా పుట్టి మణులతో పూజ చెయ్యలేకపోవడం కన్నా పాతాళంలో పాము పోయి పుట్టి తల మీద మణితో శివలింగానికి అర్చన చేసిన, రత్నములతో శివుణ్ణి అర్చించిన కారణం చేత శివ సాయుధ్యం పొందుండేవాడికి. అరే ఒక పావై పుట్టినా నేను కూడా రత్నాలతో పూజ చేస్తుండ్రా, దరిద్ర బ్రాహ్మణుడనే పుట్టి ఏం చేశాను అని బాధపడుతూ అదే ఆలోచనతో శరీరం వచ్చింది. ఆయన పావై
వచ్చి ఆయన రోజు తన పడగ మీద ఉన్నటువంటి మణులను కాళహస్తీశ్వరుడి పాదాల దగ్గర పెట్టారు. ఈ ఏనుగు వచ్చి ఏం చేసేది, మణి ఏమిటికి రాయి అడ్డంగానని తొండంతో తోసేసి నీళ్లతో అభిషేకం చేసేది. దానికి నీళ్లతో అభిషేకం ఒకటే ఇష్టం, దానికి మణులతో కూర్చేది నీళ్ళు. ఇవన్నీ ఎక్కడ రమ్మని మీరు ఆలోచించాలి. లేకపోతే శ్రీకాళహస్తి సాలెపురుగు ఏనుగో పాము మోక్షం అంటే మిమ్మల్ని మీకు నాకు కలిసి వచ్చేది. మనస్సు నిలబడడం అన్నది ఎలా తీసుకెళ్తోందో చూడండి. ఏ కారణానికి నిలబడితే తర్వాత జన్మల మోక్షాన్ని పొందే, ఏది పట్టుకోవాలో అది పట్టుకోగలిగితే ఉన్నత స్థితిని పొందుతావు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక పాము పుట్టాడు, పుట్టి రోజు మనులతో పూజ. ఈ దరిద్ర బ్రాహ్మణుడు ఏనుగై పుట్టి మనులు తోసేయడం నీళ్ళతో పూజ. ఆ పాము చూసి రోజు మణి పెడతాను, రోజు ఏనుగు వస్తుంది మనులు తోసేస్తుంది. ఇప్పుడు తన మణులు తోసేసిందని పాము కోపం, రోజు ఈ మణులు ఏమిటి ఏనుక్కి విసుగు. శివలింగం చాట్న పడుకుంది పాము. ఏనుగొచ్చి ఆ మణులు తోసేసి ఆ నీళ్ళు ఇలా పోస్తాం, నీళ్ళన్నీ పోసేనిచ్చి ఆ తొండానికి ఉన్నటువంటి వివరంలోంచి గబగబా పైకి ఎక్కి దాని కుంభస్థలం దగ్గరికి విడిపోయి కాట్లు వేసుకొని చంపేద్దామని. ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరానికి కుంభస్థలాన్ని ఢీకొట్టి ఏనుగు చనిపోయింది. పాము కాట్లకి కుంభస్థలంలో నలుగుడు పడి పాము చచ్చింది. ఇద్దరూ భగవంతుని సేవ కొరకు తాపత్రయపడుతూ చనిపోయారు కనుక, శరీరం వదిలేశారు కనుక మళ్ళీ పరమేశ్వరుడు సాక్షాత్కారం. మళ్ళీ ఇద్దరు స్తోత్రం చేశారు. ఉపాధి ఏది అన్నది కాదు, భగవంతుడి గురించిన చింతన అలవాటైందా. కాబట్టి మీరు నా గురించే చింతన చేస్తూ పోటీలు పడి ప్రాణం వదిలారు. కాబట్టి ఏనుక్కి పావుకి కూడా మోక్షం ఇస్తున్నాను. మోక్షం ఇచ్చాననడానికి గుర్తు శివలింగం మీద 5 తలలు వస్తాయి కలిసి పడగలం. మధ్యలో ఏనుక్కి ఎలా ఉంటుందో అలా 2 దంతములు పైకి కనపడుతుంటాయి శివలింగం. కింద సాలెపురుగు, మధ్యలో ఏనుగు, ఆ పైన పాము. 3 కూడా వాసనా బలం చేత ముందు జన్మలలో మనస్సుని సిద్ధం చేసుకోవడం వల్ల ఈ జన్మలో మోక్షాన్ని పొందాయి సుమా అన్న రహస్యాన్ని ఆవిష్కరించినటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి. అందుకని ఆ క్షేత్రానికి దక్షిణ కైలాసానికి ఈ 3 మోక్షం పొందినప్పటి నుంచి శ్రీకాళహస్తి అని పేరు. ఈ శ్రీకాళహస్తి క్షేత్రం పేరు ఎత్తినప్పుడల్లా మనకి గుర్తొచ్చేటటువంటి వాడు మహానుభావుడు కన్నప్ప. కన్నప్ప ఆయనది ఒక విచిత్రమైనటువంటి స్వరూపం. అసలు ఆయన పరమశివుని యొక్క చిలికాడు, పరమమిత్రుడు, స్నేహితుడు, కుబేరుడి యొక్క ఇంట్లో ఎప్పుడూ తిరిగేటటువంటి ఒక యక్షుడు. ఆయన పేరు మణిమయుడు. మణిమయుడు అని పేరు కలిగినటువంటి యక్షుడు కొన్ని వేల ఏనుగుల బలము కలవాడు. ఒకనకొకప్పుడు పరమశివుడి పక్కనే ఉంటారు కుబేరుడు. ఎప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న మైత్రి అటువంటిది, శివుడి పట్ల కుబేరుడుకు ఉన్న భక్తి అటువంటిది. అందుకని కుబేరుడు ఉన్నటువంటి చోట ఒక వనం ఉంది, చైత్రరథం అంటారు. అది ఎప్పుడూ పువ్వులతో, అక్కడికి నందీశ్వరుడు వెడుతూ ఉంటాడు. ఆ చైత్రరథం దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడు నిలబడి చూస్తున్నాడు. కుబేరుడు యొక్క వనం కదా అని, ఉద్యానవనం కదా. ఈ మణిమయుడు అటుగా వచ్చాడు. ఓ బంగారు రంగు చుక్కలు కలిగినటువంటి ఒక అందమైన జింక పరిగెడుతోంది. అతనికి ఆ జింకని చూడగానే దీన్ని చంపాలని తెలిసి. మీరు చూడండి, లోకంలో ఒకడు ఎగిరిపోతున్న చిలకని చూసి సంతోషిస్తాడు. అప్ప ఎంత అందంగా ఉందండి అలా ఎగిరిపోతుంది. ఒక్కొక్కడు పంజరంలో పెడతాడు. పంజరంలో పెట్టిన చిలుకని చూసి బాధపడిపోతాడు. ఒక్కొక్కడు పావురాయి అలా తిరుగుతూ బియ్యపు గింజలు తింటే మురిసిపోతాడు. ఒక్కొక్కడు జాగ్రత్తగా ఒక రబ్బరు తొడుగులోకి రాయి పెట్టి ఆ పావురాయిని కొట్టి ఆ పావురాయి కింద పడిపోతే దాని పీట నిలిమి సంచిలో వేసి పట్టుకోతాడు. ఒక్కొక్కరి మనప్రవృత్తి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ మణిమయుడు ఆడుకుంటున్న జింకని పట్టుకుని దాని పీటను నిలిచాడు. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఎంత బలమైనా ఉండదు, ఆడుకుంటున్న జింకని అంత నిర్దాక్ష్యంగా నడిపించావా? నీకెందుకురా యక్షుడిగా కుబేరుడి దగ్గర? నువ్వు భూలోకంలోకి వెళ్ళి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి శ్రీకారుణ్యంలో ఒక భిల్లుడవై జన్మించి, ఒక గిరిజనుడవై జన్మించి మృగములను వేటాడి మాంసాన్ని కాల్చుకు తింటూ బతుకుతాడు.
ఆ యక్షుడు హడిలిపోయి ఆ మణిమయుడు ఆయన పాదముల మీద పడ్డాడు. పడి అయ్యా నాకు ఎలాగ శాప విమోచనం, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఈ యక్షలోకానికి అన్నాడు. ఆయన అన్నాడు, పరమభక్తాగ్రేసరుడైనటువంటి వాడు ఒక శివభక్తుడు నీ కడుపున పుడతాడు. కానీ నీవు భిల్లుడవు కాబట్టి భిల్లుడుగానే పుడతాడు వాడు కూడా. అటువంటి భక్తుణ్ణి కన్న ఉత్తర క్షణంలో నువ్వు మళ్ళీ యక్షలోకానికి వచ్చావు. కాబట్టి ఇప్పుడు ఈ కుబేరుడి దగ్గర ఉన్న యక్షుడు భూలోకానికి వచ్చాడు, చేసిన తప్పిదానికి వచ్చాడు. ఆయన భార్య కూడా భిల్లు స్త్రీ రూపంలో వచ్చింది. ఆమె కణిష ఆమె పేరు. ఈయన పేరు తీర్ణుడు అన్న పేరు ఇక్కడికి భిల్లుడిగా వచ్చినప్పుడు. ఈ తీర్ణుడు కణిష కలిసి జంతువుల్ని వేటాడి తింటుండేవారు. కొన్నాళ్ళకి వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. చిత్రం ఏమిటంటే ఈ పుట్టిన పిల్లవాడు మహాభక్తుడు కదూ, శివభక్తుడైతే కదూ మళ్ళీ విడిపోతాడు యక్షలోకానికి. ఈ పిల్లవాడు పుట్టగానే తండ్రి మరణించాడు. మళ్ళీ మణిమయుడి రూపాన్ని పొంది కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయాడు యక్షలోకానికి. అంటే ఈ పిల్లవాడు పుట్టినవాడు మహాభక్తుడేనా? మహాభక్తుడే. మరి ఈ పిల్లవాడికి ఎలా వచ్చింది ఇంత మహాభక్తి? ఏదో ఉండాలిగా వెనక జన్మ కారణం, ఏదో ఉండాలిగా ఆలోచన ఎక్కడ నడిచిందో. ఈ పిల్లవాడు ఎందుకు వచ్చాడంటే పూర్వజన్మలో ఈ పిల్లవాడు ఒక కోడి. ఈ కోడి ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాల దగ్గర తిరిగేటటువంటి ఒక వింత కోడి జాతికి చెందింది. దానికి మాంసాహారం తినే కోడి. అన్నీ ఒకలా ఉండవు. కోడి అన్నారని శాకాహారమే తింటుందని కోడి పురుగులు తింటాలా? కాబట్టి అది మాంసపు ముక్కలు తినేది ఆ కోడి. ఆ కోడిని పెంచుకున్న బోయవాడు వాడికి ఎప్పుడు మాంసం తప్ప ఇంకోటి తినడం. కానీ వాడు పరమశివభక్తుడు. శివభక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎంత దారుణమైన పని చేసేవాడు కూడా శివభక్తుడుగా ఉంటుంటాడు ఒక్కొక్కసారి. కాబట్టి వాడు శివభక్తుడు కాబట్టి వాడు జంతువుల్ని వధించి మాంసం ముక్కలు తీసుకొచ్చి నీటిలో వేయించుకుని అప్పుడు వాటిని శివుడికి శివ నైవేద్యం తిను అని అప్పుడు ఆ మాంసం ముక్కలు అక్కడ పెట్టి తింటుండేవాడు. ఒక్కొక్కటి మసాడీలు తిన్నాడు. ఓ రోజు తింటున్నాడు. ఒక్కొక్క ముక్క అబ్బా ఎంత రుచో అంటూ తింటున్నాడు. ఆఖరి ముక్క ఉంది. ఆ ఆఖరి ముక్కని ఇలా నోట్లో పడేసుకున్నాడు. అబ్బా అయిపోతుంది ఈ ముక్కతోట. ఇలా నోట్లో పడేసుకున్నప్పుడు నోటికి తగలడం మానేసి పక్కన ఎక్కడో తగిలి కింద పడి వీడు ఆ ముక్క తిందాం అనుకునే వేళకి ఆ కోడికి మాంసం ముక్కలు అలవాటు. అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పక్కన చుట్టుకుంది. దిక్కుమాలిన కోడి ఆఖరి మాంసం ముక్క తినేసిందని కోపం వచ్చి వాడు ఆ కోడిని చచ్చింది. ఆఖరి మాంసం ముక్క పరమశివ నివేదనమైనటువంటి మాంసం ముక్క తిన్న కారణం చేత ఆ కోడి జాతిరీత్యా అది ఒక కోడిగా ఉన్న మాంసం తినే కోడిగా ఉంది. కాబట్టి మాంసం తినే బిల్లుడిగా వచ్చిన చిట్ట చివర తిన్నది శివార్పణమైనటువంటి ప్రసాదం కాబట్టి అది పరమశివ భక్తుడైనటువంటి బిల్లుడిగా. ఆ పుట్టినటువంటి వాడు ఎంత శివభక్తి తత్పరుడంటే శివుడికి పట్టుకెళ్ళి అభిషేకం చేసి శివుడికి పట్టుకెళ్ళి నిర్మాల్యం చేసి శివుడికి పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టకపోతే కానీ. కాబట్టి ప్రతిరోజు పాపం ఓ బ్రాహ్మణుడు వచ్చి కాళహస్తీశ్వర లింగానికి అభిషేకం చేస్తుండేవాడు. ఈయనేం చేస్తుండేవాడంటే రోజు పట్టుకెళ్ళి కాస్త ఎంగిలి మాంసం ఒక ఓ పందిని చంపడం, లేకపోతే ఏదో జంతువుని చంపడం, దాన్ని కాల్చేయడం, కోసేయడం, ఇంకక్కడి నుంచి అన్ని మాంసం ముక్కలు తినడం. ఇక్కడ మాంసం రుచిగా ఉందని ఏ కడుపులోదో కాళ్ళలోదో ఏ గుండెల్లోదో ఓ మాంసం ముక్క ఒకటి పట్టుకెళ్ళడం, ఆ ఉమ్ముతో ఉన్న మాంసం ముక్కని పట్టుకుని వెళ్ళి శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అబ్బో మకుటాయమానమైన శ్లోకం ఒకటి చేయించారు. మార్గామర్చితపాదుకా పశుపతే రంగస్య పూజాయతే గండు శాంపు నిషేచనం పురరిపోర్దియాభిషేకాయతే కించిత్ భక్షితమంతశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయతే అన్నారు. ఈ ఎంగిలి మాంసం ముక్కనేమో పట్టుకునేవాడు. గబగబా నది దగ్గరికి వెళ్ళేవాడు. నోటి నిండా పుక్కిటి నిండా నీళ్లు పట్టుకునేవాడు. చేత్తో ధనస్సు పట్టుకునేవాడు. గబగబా శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో అంతకుముందు బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసినటువంటి పువ్వులన్నీ మెత్తటి బ్రష్తో తీసేయాలి కాబట్టి తన కాలి చెప్పుతో తీసేసి ఇంతకన్నా ఆయనకి అభిషేకం రాదు, స్వామి స్నానం చేస్తే కానీ తినవు, నోట్లో ఉన్న నీళ్లు ఊసేవాడు. అంటే మనము చెయ్యొచ్చా అండి? అనక ఆయనకి ఏమీ తెలియదు కాబట్టి చేశాడు. మనకి తెలిసినట్టు మనం చెయ్యాలి కనవాలి కాబట్టి నీళ్లు ఊమిసేవాడు. ఆ ఎంగిలి మాంసం ముక్క తీసుకెళ్ళి అక్కడ పెట్టి తినమని పరమేశ్వరుడు ఎంగిలి మాంసం తింటుండేవాడు.
ఆయన భక్తికి లొంగిపోయాడు. లొంగిపోతే ఈ బ్రాహ్మణుడు అలోమని ఎక్కడి ప్రారంభమయ్యా, ఆ మాంసం ఈ మాంసం మొక్కలేంటి, ఈ నీళ్ళేంటి, ఈ చెప్పు యొక్క ముద్రలేమిటి, శివలింగం మీద ఎవడు చేస్తున్నాడు ఈ పూజని? పరమశివుడు బ్రాహ్మణుడు బెంగపెట్టుకుంటున్నాడను రోజు అని అన్నాడు. బెంగ పెట్టుకోకయ్యా, నేను రోజు మాంసం తింటున్నానంటే ఎందుకు తింటున్నానో తెలుసా? కరువెత్తి కాదు, ఎందుకు తింటున్నానో చూపిస్తాను. శివలింగం చాట్ల కూర్చో వస్తాడు చేసేవాడు ఎవరో చూద్దు కానీ. ఇది వినే కదా ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఈ కాళహస్తి మాహాత్మ్యంలో ఉన్నటువంటి కథ వినే నీకున్మాంసవు వాంఛయేమి కరువా, నీ చేత లీడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం గొప్ప ఘటించి చేతి పులుకం పట్టింపక పోయిచే చీకించేకుంటెంగిలి మాంసమిచ్చుతము నాకు ఈ కాళహస్తీశ్వర అని నిలదీశాడు. ఏం కరువా, మాంసం తిన్నావు, ఎంగిలి మాంసం తిన్నావు? ఏమి నీ చేతిలో జింకుందా, ఈ చేతిలో గొడ్డలుందా? నీకు నిజంగా మాంసం తినాలంటే ఎంగిలి మాంసం తినాలా? ఈ గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇలా ఓ ముక్క తీసి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని తల మీద ఉన్న గంగమ్మ నీళ్లు కాచిని పోసుకుని 3వ గంటి మంట మీద ఇలా ఉడకేసుకుని ఇక్కడ కూర్చొని ఒళ్ళు పడేసుకోవచ్చు. పక్కకి వెళ్ళక్కర్లేదు, ఓ మృగాన్ని కూడా తేవక్కర్లేదు. అలాంటి వాడివి ఎందుకు తినవయా ఎంగిలి మాంసం అని నిలదీశాడు ధూర్జటి. అంటే అంతటి కష్టపరాసం, అంతగా భక్తికి లొంగిపోతాడు. కాబట్టి బ్రాహ్మణుడు శివలింగం తాట్న కూర్చున్నాడు, ఈ బోయేవాడు వచ్చి పూజ చేస్తున్నాడు. చూసావా అతని భక్తి? అందుకేనయా పుచ్చుకుంటున్నాను. ఇదంత భక్తి తత్పరుడా? చూస్తూగానే అతని భక్తి ఏమిటో చూపిస్తాను చూడండి. మరునాడు వచ్చాడు ఆయన. వచ్చేటప్పటికి అప్పటి వరకు ఆయన పేరు ఏమిటో తెలుసా అండి? కన్నప్ప కాదు ఆయన పేరు. అప్పటి వరకు తల్లిదండ్రులు అతనికి ఇచ్చినటువంటి పేరు, అతను గిరిజన గూడెంలో పిలవబడినటువంటి పేరు కనికుడు. ఆ పేరుతో ఉండేవాడు. ఆయన లోపలికి వచ్చి శివలింగానికి నీళ్లు పోసేసి మాంసం ముక్క అక్కడ పెట్టాడు. పరమశివలింగం ఒక కన్ను ఉబ్బినట్లు, అయ్యో శివాని కన్ను ఉబ్బిందేమిటి, అసలుగా ఉండేది, దెబ్బ తగిలిందా, అయ్యో తండ్రి కన్ను ఉబ్బితే ఎలా ఉంటావు అని తంగేడు పూలు తీసుకొచ్చి గబగబా దాన్ని చేసి ఆకులేసి కట్టాడు. తగ్గలేదు. గబగబా తీసుకొచ్చి కలువ పూలు తీసుకొచ్చి కట్టాడు. తగ్గలేదు. తన ఒంటి మీద ఉన్న బట్ట తీసి నోట్లో పెట్టి ఉప్పుని ఊది ఆవిరి పట్టి వెచ్చగా ఉంటుంది, తగ్గుతుందని పట్టాడు. తగ్గకపోగా కంటిలోంచి రక్తధార కారుతుంది. అమ్మో శివాని కంట్లోంచి నెత్తురు వస్తోందా, నా తండ్రి అంత బాధ. కంటికి కన్నే వైద్యం, పంటికి పన్నే వైద్యం, కాబట్టి నీ కన్ను తీసి నా కన్ను పెట్టేస్తానని వెంటనే బాణం తీసి కన్ను పెకలించి ఆయన కన్ను తీసేసి తన కన్ను ఆయన కన్నుకు పెట్టేసి, శివా ఇప్పుడు నీకు బాగుందా తినను. ఆ సేపటికి 2వ కంటి వెంట నీ పుటిధార ప్రారంభం. కృతకంగా ప్రయత్నాలు చేయకూడదు, భగవంతుడికి ఇలా భక్తి ఏర్పడాలి తప్ప. 2వ కంటి వెంట నీ పుటిధార కారుతుంది. శివా 2వ కంటి వెంట నెత్తుడిధార కారుతోంది, అయినా భయం లేదు, నాకు 2వ కన్ను ఉందిగా పెడతాను. కానీ బాణంతో నా కన్ను ప్రకలించేసిన తరువాత నీ 2వ కన్ను నాకు ఎలా కనపడుతుంది, ఎక్కడుందో? ఓ పని గుర్తు పెట్టుకోవడానికి ఓ పని చేస్తానని తన కాలిచ్చి కాలి బొటన వేలు శివుడి యొక్క కంటి దగ్గర గుర్తుగా పెట్టుకుని బాణంతో 2వ కన్ను గుడ్డు ప్రకలించి ఆ గుడ్డు చేతితో పట్టుకుని కాలితో గుర్తు పెట్టుకున్న చోట జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ కన్ను. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. చూశారా, ఆయన కన్నులు తీసి నాకు పెట్టాడు. మహానుభావుడు, మీరు అభిషేకం చేసి మేము అభిషేకం చేసాం, మేము చేసిన అభిషేకం ఎవరు తీసేస్తున్నారు ఈ పువ్వులు అన్నాడు. అది ఆయన భక్తి. అందుకే ఇక నుంచి ఇతని కన్నులు నాకు పెట్టాడు కాబట్టి కన్నప్ప అని. ఇతను నా దేవాలయంలో ఎప్పుడూ ఉంటాడు. అందుకే కాళహస్తి దేవాలయంలో మీరు కొంచెం గడప దాటి లోపలికి వెళ్ళగలిగితే, అంటే అర్చకులు అనుమతిస్తే లోపలికి వెళితే మీరు నిలబడితే ఎదురుకుండా గోడ మీద కన్నప్ప ఉంటారు. ధనస్సు మా కన్నప్ప గురించి 33 కోట్ల మంది దేవతలు ఏమిటో చాలా భక్తుట శివుడికి 2 కళ్ళు పెట్టేసి అట్టని కన్నప్ప అని పిలిచేట శివుడు. ఈయనేమో అస్తమానం లోపలికి వచ్చేయడం, బోయేవాడు ముట్టుకుంటూ ఉండడం, అభిషేకం చేస్తూ ఉండడం అని చెప్పుకునేది. పరమేశ్వరుడు ఒకసారి వాళ్ళకి కన్నప్ప భక్తి ఏమిటో చూపించాలి. ఒక రోజున పాల్గొన మాసం పుష్యమాసంలో పౌర్ణమి తిథి వచ్చింది. ఆ పౌర్ణమి తిథి నాడు చంద్రగ్రహణం.
చంద్రగ్రహణం నాడు నవగ్రహ కవచం కట్టుకుంటారు కాబట్టి కాళహస్తి దేవాలయం ముయ్యరు. దేవతలందరూ దేవాలయానికి వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి 33 కోట్ల మంది దేవతలు పూజారు, నృత్యాలు చేస్తున్నారు, దీపాలు ఇస్తున్నారు. పరమేశ్వరుడు వీళ్ళ భక్తి ఏమిటో చూద్దామని కన్నప్పని దూరంగా నిల్చోబెట్టారు. వీళ్ళందరూ ముందు నించున్నారు. భక్తితో కన్నప్ప దూరం నుంచి శివశివ శివశివ అని పొంగిపోతున్నాడు. కన్నప్ప భక్తి ఏమిటో వీళ్ళకి చెప్పాలని ఒక్కసారి భూమి కదిలి దేవాలయం యొక్క కట్టడం కట్టినటువంటి పెద్ద పెద్ద రాతి స్తంభాలు పడిపోతున్నాయి. అమ్మ బాబోయ్ దేవాలయం పడిపోతోందని దేవతలందరూ బయటికి వెళ్ళిపోయారు. కన్నప్ప అనుకున్నాడు, అమ్మో దేవాలయం ముఖమంటపం కదిలిపోయింది, అంతరాలయం కదిలి అంతరాలయం మీద ఉన్న స్తంభం కాని పడిందా, నా తండ్రి మీద పడిపోతుంది, శివలింగం మీద నా మీద పడిపోయినా పర్వాలేదు, నా తండ్రికి ఏమవకూడదని గబగబా వచ్చి ధనస్సులాగా శివలింగం మించి వంగి 2 చేతులు అటు పెట్టి వంగి, ఇప్పుడు ఈ స్తంభం వచ్చి నా నడుం మీద పడిపోయి నేను ఇక్కడ చచ్చిపోయినా పర్వాలేదు, నా తండ్రికి ఏమవకూడదని నిల్చున్నాడు. నిజంగా స్తంభం ఊడి పడిపోతుంది పైనుంచి. ఇలా వంగి చూస్తూ అలాగే నిల్చున్నాడు. వచ్చి నడుం మీద పడిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు పిలిచాడు దేవత. దేవాలయం కదిలితే మీరు పారిపోయారు, కన్నప్ప నాకేమైనా అవుతుందని నా మించి వంగి నిల్చున్నాడు. శరీరమే వదిలేశాడు స్తంభం పడితే. అది కన్నప్ప భక్తి. ఇప్పుడు చెప్పండి, మీ భక్తి గొప్ప కన్నప్ప భక్తి గొప్ప అని. అయ్య బాబోయ్, కన్నప్ప లాంటి భక్తుడిని మేము చూడలేదు ఇప్పటివరకు. అందుకే ఇంత గొప్పదైనా ఇంత గొప్ప దక్షిణ కైలాసమైనా నేను నేల మీద ఉంటాను, నా పరమ భక్తుడైన కన్నప్ప కొండ మీద ఉంటాడు. అందుకే కొండ మీద కన్నప్ప ఉంటాడు, స్వామి కింద ఉంటాడు. అందుకే ఆ శ్రీకాళహస్తి క్షేత్రం అంత పరమపావనమైన క్షేత్రం. అక్కడ వెంకటేశ్వరుడు 63 మంది నాయనాలు, శంకరాచార్య స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి గొప్ప స్ఫటికలింగం. మీరు ఒక్కొక్క వృత్తంలో నిలబడి చూస్తే ఒక్కొక్క గోపురం కనపడుతుంది. చండీశ్వరుడు, ధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, యమధర్మరాజ ప్రతిష్ఠిత లింగం, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం, మార్కండేయ ప్రతిష్ఠిత లింగం, ఇన్ని శివలింగాలు. అలా ప్రదక్షిణంగా నడిచి వెడుతుంటే అరుగు మీద అంతా శివలింగాలు. అటు వెడితే జ్ఞానప్రసూనాంబ, ఇటు వస్తే కాళహస్తీశ్వరుడు. అరుగుల నిండా శనీశ్వరుడికి కూడా పూజ జరుగుతూ ఉంటుంది. మహానుభావుడు అక్కడ పంచముఖ నాగేంద్రుడిగా వెలిసి వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు చనిపోయినప్పుడు ఆయన బాధపడుతుంటే వాళ్ళని చేద తీర్చాడు వశిష్ఠ మహర్షిని. ఇక్కడ పంచముఖ నాగేంద్రలింగంగా నేను వచ్చి వెలిశాను కాబట్టి రాహుకేతువులు ఇక్కడికి వచ్చి ఎవరు దర్శనం చేసుకుంటారో వాళ్ళని బాధించరు అని వర్ణించాడు. అందుకే రాహుకేతువుల యొక్క అనబడేటటువంటి గ్రహముల వలన యజమాని బాధపడుతుంటే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజలు ప్రత్యేకం అక్కడ చేయించుకుంటారు. అది కారణం. అంతటి వైభవోపేతమైనటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి. ఎంతసేపు చెప్తే పూర్తవుతుంది ఇలాంటివి చెప్పాలి కాబట్టి చెప్పడం. అక్కడికి సాధ్యమైన శ్లోకాలు పద్యాలు విడిచిపెట్టినా అంతటి వైభవోపేతం. అందుకే ఇప్పటికీ ఆ క్షేత్రానికి గిరి ప్రదక్షిణం చేస్తారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గిరి ప్రదక్షిణం చేశారు శ్రీకాళహస్తి. అక్కడే కేనోపనిషత్తులో జ్ఞానప్రసూనాంబ. అంతటి వైభవోపేతమైన క్షేత్రం. ఇవాళ సోమవారం త్రయోదశి ప్రదోష వేళ మొదలుపెట్టి ఒక్కసారి మనం ఆ శ్రీకాళహస్తీశ్వరుడు మహానుభావుడు ఇప్పటికీ నన్నెవరు తలుచుకుంటారో వాళ్ళ ఊపిరి వాప్పుగా మార్చి వాళ్ళ చేత నా గురించి చెప్పిస్తాను. వాళ్ళ శరీరం పడిపోయేటప్పుడు చిట్ట చివర శివనామం చెప్పించి నాలో కలుపుకుంటానని చెప్పిన వాడు. మన జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించగలిగిన మహానుభావుడు. నత్తీరుడికి దక్షిణ కైలాస శిఖర దర్శనం చేయించి కుష్ఠవ్యాధి పోగొట్టినటువంటి వాడు. అక్కడికి ఒక కవి రూపంలో వచ్చి కవిత్వం చెప్పినవాడు. శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఎందరో మహానుభావులు అక్కడ దర్శనానికి వెళ్ళారు. అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందరికో జ్ఞానాన్ని కటాక్షించారు. అంత గొప్ప క్షేత్రము శ్రీకాళహస్తి. అంత గొప్పవాడు పూజ్య. అటువంటి కాళహస్తీశ్వర శతకం ఏకశబ్ద సంవిజ్ఞాత పుట్టప్రయుక్త స్వర్గే లోకే కామతుత్వం. ఒక్కసారి ఆ శివనామాన్ని పలికినంత మాత్రం చేత సమస్త పాపముల నుండి మనం వినుర్ముక్తులం అవుతాం. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్
శివ మీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆపద తీసేస్తాడు. ఆపద చెప్పకుండా ఎలా తీస్తాడో శుభం ఇచ్చేటప్పుడు చెప్పకుండా అలా ఇస్తాడు. నీ మీద నేను ప్రీతి చెందానోయ్, రేపు నీకో శుభవార్త చెప్తున్నాను అనేం చెప్పడం, చెప్పకుండా శుభాలు ఇస్తాడు. అలా శుభాలు ఇవ్వడం తప్ప అశుభం చెయ్యడం చేత కాని వాడెవరో ఆయన్ని శివ అని పిలుస్తాడు. అటువంటి శివుడు అశుతోషుడైన క్షేత్రం శ్రీకాళహస్తి. అందుకే ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంటుంది. మీరు ఏం చేశారన్న దానితో సంబంధం ఉండదు. కేవలముగా క్షేత్ర ప్రవేశం చేసి ఒక నమస్కారం చేస్తే చాలు. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఈ క్షేత్రంలోకి వచ్చి నివాసం ఉంటే చాలు. రోజు వచ్చి కాళహస్తీశ్వరలింగాన్ని మీరు దర్శనం చేశారా, జ్ఞానప్రసూనమ్మను చూశారా అన్నదాంతో సంబంధం ఉండదు. ఈ క్షేత్రంలో నివాసం చేసి ప్రాణం వదిలిపెట్టేశాడు అనుకోండి, వాడు మోక్షమునే పొందుతాడు. ఎందుకంటే వాడు కైలాసవాసం చేసిన వాడితో సమానం. అందుకని వాడిని ఇంకొకళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. శ్రీకాళహస్తి ప్రవేశమునకు ఒక్కదానికే సాక్షాత్ కైలాస ప్రవేశము కిందే శాస్త్రం తీసుకుంటుంది. అంత గొప్ప క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో నది అంత గొప్పదై ఉండడం, విఘ్నేశ్వరుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొంది ఉండడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. సాధారణంగా క్షేత్రానికి ఒక నది ఉంటుంది, ఒక పుష్కరిణి ఉంటుంది. అన్ని వేళలా నది చాలా చాలా గొప్పది, ఈ నది కన్నా ఆ నది అంత గొప్పది అని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. నదిగా ఎప్పుడూ గొప్పదే, ఏ నది కూడా తక్కువ కాదు, అన్ని నదులు గొప్పవే. కానీ ఒక గంగా నది ఉందనుకోండి, గంగా నది కన్నా అని చెప్పాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. గంగా నదితో పోల్చాలి, ఒక ప్రమాణం ఉండాలి. కానీ ఇక్కడ ప్రవహించేటటువంటి నది సువర్ణముఖరి అని పిలువబడుతుంది. సువర్ణముఖరి నది ప్రవాహం ఉన్నటువంటి క్షేత్రం. ఎందుచేత అంటే యథార్థమునకు శ్రీకాళహస్తిలో నది లేదు. ఒకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి శంకరుణ్ణి పూజ చేసి ఆయన ఇక్కడే తపోవనాన్ని ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారు. అగస్త్యుడు మహాశివభక్తుడు. ఆయన పాద స్పర్శ పొందినటువంటి ప్రదేశం ఇది. అంత గొప్ప ప్రదేశం కాబట్టి అగస్త్యుడు తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే ఇక్కడికి ఋషులందరూ వచ్చారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారు ఋషులందరూ. అసలు మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అంటే, లోకంలో అందరూ దేవతల్ని ఆరాధన చేస్తారు. అగస్త్యుడు ఎక్కడైనా ఉంటే దేవతలు తమ స్థానాలు పెట్టుకుంటారు. నేను రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాను అగస్త్యుడిని చూడడానికి, అందుకని ఇది నా స్థానం అని చెప్పి ఏ దిక్కున ఉండవలసిన దేవత ఆ దిక్కున ఆశ్రమంలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడో తెలుసా? అగస్త్యుడు చూడడానికి కాదు, అగస్త్యుడిని చూడడానికి. కావాలంటే మీరు రామాయణం చదవండి, ఆయన ముద్ర అలా ఉంటుంది. పరమశివుడుగా ఉన్న భగవంతుడు కూడా ఆయన వలన ఉపకారమును పొందుతాడు. పార్వతీ కళ్యాణంలో భూమి యొక్క భారాన్ని నిలబెట్టినవాడు, సూర్యగమనం కోసమని వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినటువంటి వాడు, కాశీపట్టణం మీద అంత మక్కువ కలిగినటువంటి వాడు, ద్రవిడ దేశానికి కావేరీ నది ప్రవాహాన్నిచ్చి వ్యాకరణాన్నిచ్చి అనుగ్రహించినటువంటి వాడు, అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. అటువంటి అగస్త్యుడు శ్రీకాళహస్తి మీద వ్యామోహం పొందాడు. ఇక్కడికి వచ్చి తపోవనాన్ని నిర్మించుకుని తపస్సు చేశాడు. అప్పుడు ఋషులందరూ అడిగారు, ఇక్కడ ఒక నది లేదు, నది తీసుకురండి అని అడిగారు. ఆయన అన్నాడు, ఒక నది రావాలి అంటే ఒక పర్వతం మించి ప్రవహిస్తుంది. ఎందుకంటే నదులన్నీ పర్వతానికి కూతుళ్ళ లాంటివి, పర్వతాల మించి వస్తాయి. ఏ పర్వతం మించి నేను తీసుకురావాలని అడిగాడు. వాళ్ళు అన్నారు, నీకే తెలియంది మాకు తెలుస్తుందా? మాకు తెలియదన్నారు. మరి ఎవరిని అడగాలి అంటే, అగస్త్యుడు గొప్ప గాణాపత్యుడు. ఆయన మహాద్భుతమైనటువంటి వినాయకోపాసన చేస్తాడు. అసలు ఆయన చేయని ఉపాసన లేదు, అంత గొప్ప ఉపాసకుడు. వినాయకుడిని చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన ఒక మాట చెప్పాడు, గజాసుర సంహారాన్ని పాతాళలోకంలో గణపతి చేశాడు, అందుకని కపిలవర్ణం పొందాడు, అందుకని కపిలుడు అని పేరు పొందాడు. ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు. చాలామంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు. నల్లావు కాదు, నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు, కపిల గోవు అని పిలుస్తారు. ఆయన గజాసురుణ్ణి చంపాడు. ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో తప్ప నేను మరణించనని వరం అడిగాడు గజాసురుడు. అనుగ్రహించాడు పరమాత్మ.
అందుకని తన కొడుక్కి ఏనుగు ముఖం పెట్టాడు పరమశివుడు, అసలు రహస్యం లోక సంరక్షణం కోసమని. ఇప్పుడు ఏనుగు ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నెత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు. పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు. ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు. వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు. అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు. అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు. ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు. అందుకే ఇక్కడ పాతాళ గణపతి. ఇంకొక పెద్ద విశేషం ఉంది. అసలు గణపతి ఎక్కడుంటారు అంటే మూలాధార చక్రమునందు ఉంటాడు. మూలాధారం అన్ని చక్రాల కిందకుంటుంది, బుధస్థానమునందు ఉంటుంది. కాబట్టే మూలాధార క్షేత్రస్థితం అని ముత్తుస్వామి దీక్షితారు వారి కీర్తన. మూలాధారం కిందకుండాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గణపతి మూలాధార సూచనగా కిందకుంటారు. పాతాళ గణపతి అన్న పేరుతో ఉంటారు. సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే గణపతి ఉపాసనలో ఒక విశేషం ఉంది. గణపతి తత్వమంతా 16 అంకె మీద పెడుతుంది. అందుకే ఆ 16 నామములు చదవాలి. ప్రతిరోజు కార్యక్రమం దేంతో మొదలవ్వాలి అంటే విఘ్నేశ్వరుడి యొక్క 16 నామములతో మొదలవ్వాలి. ఒకవేళ నాకు చదవడం రాదనుకోండి, కనీసం నేను ఒక కాగితం మీద రాసుకుని చదవాలి. నాకు అలా చదవడం కూడా రాదనుకోండి, చదివే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి. వాళ్ళు నోట్లో చదవకూడదు. మిగిలిన వాళ్ళు చదవడం రాదు కొంతమంది ఉన్నారనుకుంటే ఆ స్తోత్రం రోజు పైకి చెప్పాలి. అందుకే ఆ స్తోత్రం గురించి అంత గొప్పగా చెప్తారు ఇప్పటికీ పెద్దలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతు